ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత నేను మీతో एक घर में सत्संग कार्यक्रम चल रहा था. कार्यकर्ता और सत्संग करने वाले लोगों के बीच झड़प और मारपीट की खबर है. करीब 40 लोग सत्संग में शामिल हुए थे. विश्व हिंदू परिषद और बजरंग दल के कार्यकर्ताओं से सत्संग में शामिल लोगों से झड़प हो गई. झड़प के बाद जमकर मारपीट भी हुई. बजरंग दल के कार्यकर्ता घर में से सत्संगियों को खींच कर ले गए. हंगामे की सूचना पर थाना मथुरा गेट पुलिस मौके पर पहुंची. विश्व हिंदू परिषद और बजरंग दल के कार्यकर्ताओं का आरोप है कि यहां पर धर्म परिवर्तन करवाया जा रहा था. पहले भी विश्व हिंदू परिषद के कार्यकर्ताओं ने यहां पहुंचकर सत्संग बंद करवाया था. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాస్టర్ గారిని ఎలా కొడుతున్నారో, ఆయనని ఎలా తరిమి కొడుతున్నారో మీరు చూశారు. రాజస్థాన్లో భరత్పూర్ అనే ఈ ప్రాంతంలో పాస్టర్ గారు తన ఇంట్లో సువార్త సేవ నడిపిస్తున్న సమయంలో కొందరు వచ్చి విహెచ్పి అదేవిధంగా బజరంగ్ దళకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ ఇంటిపైన అటాక్ చేశారు. అయితే వాళ్ళు వేస్తున్న ఆరోపణ ఏంటిదంటే ఇక్కడ చాలా భారీ ఎత్తున మత మార్పిడి జరుగుతుందని. ఆలోచించండి, ఇంతకుముందు కూడా ఇదే ప్రాంతంలో మత మార్పిడి జరుగుతుందని 500కు కేవలం 500కు మతం మారుస్తున్నారని వీళ్ళు ఆరోపించారు. 500కే మతము మార్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకవేళ 500 ఒక వ్యక్తికి ఇవ్వాలి అన్నా ఎంతమందికి ఆ పాస్? దీనికి ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ఎస్ఐటి మామూలు వాళ్ళు కాదండి. ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫ్ ఇండియా, లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్ ఇండియా ఏం చేశారంటే ఈ మత మార్పిడిల పైన ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ చాలా రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మత మార్పిడి ఎందుకు జరుగుతుంది, కారణం ఏంటిది అనేది. దీని వెనకాల చాలామంది ముఠాలు ఉన్నారు, మాఫియా ఉంది, ఫారెన్ ఫండ్స్ ఉన్నాయి, లేకపోతే దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అని లేనిపోని అబద్ధాలు మాట్లాడి ఏదో ఆ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తూ క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారు. ईसाई मिशनरी के कुछ एजेंट हैं, कुछ लोग हैं, सदस्य हैं, फाउंडेशन बना रखे हैं जो हिंदू लोगों का धर्म परिवर्तन कराते हैं. कुछ महीने पहले भी एक होटल में धर्म परिवर्तन कराने का एक सेंटर चल रहा था जिसमें काफ़ी लोगों को गिरफ्तार पुलिस ने किया था और उस मामले की जांच के लिए एसआईटी टीम का गठन भी किया था. लेकिन कई महीने बीत जाने के बावजूद भी एसआईटी उस मामले की जाँच नहीं कर पाई कि आखिर उसमें हुआ क्या था, कौन लोग दोषी थे और कौन निर्दोष थे. ఇప్పుడు ఈ రవీందర్ కుమార్ గారిని ఏ విధంగా అయితే కొట్టారో పోలీస్ వాళ్ళు ఆల్రెడీ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కూడా తీసుకున్నారు. కానీ వాళ్ళకు మతం మార్పిడి జరిగిందని ఎక్కడ కనిపిస్తలేదు. అక్కడ ఉన్న స్త్రీలపైన వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొట్టారంట, వాళ్ళ బట్టలను కూడా చింపారంట. चर्च में प्रार्थना कर रहे थे तभी बीएचपी के कुछ लोग आते हैं और हमारे साथ मारपीट शुरू कर देते हैं. महिलाओं के कपड़े फाड़ दिए गए, महिलाओं के साथ मारपीट की गई. हालांकि उनकी तरफ से अभी एफआईआर दर्ज नहीं हुई है, हो सकती है, वो एक अलग बात है. लेकिन ఆ సంఘంలో సుమారు 60-70% కన్నా ఎక్కువగా మహిళలు ఉన్నారు. పురుషులు కేవలము 10%, 20% మాత్రమే ఉన్నారు. మీరు ఆలోచించండి, స్త్రీలు సంఘంలో ఎక్కువ మందిగా ఉంటారు. ఎక్కడ పోయినా స్త్రీలే ఎక్కువనే ఉంటారు, కేవలం మస్జిద్ తప్ప. పురుషులకు ఏం ప్రాబ్లమో నాకు ఇప్పుడు వరకు అర్థం కావట్లేదు. మీ భార్య, మీ పిల్లలు చర్చిలో ఉన్నప్పుడు మీరు బయట ఏం చేస్తున్నారండి? ఇలాంటి సమయంలో ఎవరో ఒక మతోన్మాది వచ్చి వాళ్ళపైన దాడి చేస్తే పురుషులు ఆ సంఘంలో లేకపోతే స్త్రీల పరిస్థితి ఏంటిది, పాస్టర్ పరిస్థితి ఏంటిది, సంఘస్థుల పరిస్థితి ఏంటిది, ఆ సంఘ కాపరి పరిస్థితి ఏంటిది? పురుషులారా మేలుకోండి. ఆదివారం రాగానే తాగుడుకి బానిసమైన వాళ్ళు ఆపేయండి దయచేసి. లేదా ఆ సినిమాలకు, షికార్లకు వెళ్ళడం ఆపేయండి. మీ పిల్లలు, మీ భార్య
వాళ్ళందరూ చర్చికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కలిసి రండి. అందుకే ఈ మతోన్మాదులకు ఒక మంచి అవకాశం దొరికింది. ఏడైతే స్త్రీలు కనిపిస్తున్నారు, ఏడైతే పురుషులు తక్కువ కనిపిస్తున్నారు, అలాంటి వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళపైన ఇలాంటి అటాక్స్ చేస్తున్నారండి. ఇది సిగ్గుకరమైన విషయం కాదా? వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మన దగ్గర మన పురుషులు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న. పురుషులు స్త్రీలు ఇద్దరు ఈక్వల్గా చర్చ్లో వస్తే చర్చ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది, మీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. కానీ పురుషులు మాత్రము వాళ్ళ లోకమే వేరే అయిపోయిందండి. భార్య పిల్లలతో సహా ఉండాల్సిన భర్త భార్య పిల్లల్ని చర్చ్లో వదిలేసి తాను ఎక్కడనో పోతున్నాడు. ఆ సమయంలో ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి దారుణమైన పని చేసిపోతున్నారు. మీరేమంటారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం మీరు వీలైనంత వరకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.